హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఏకే ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వ్లాగ్. నేను ఇంట్లో బేబీకార్న్ మంచూరియా ట్రై చేశాను పిల్లల గురించి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూడండి నేను ఎలా చేశాను. ముందుగా నేను కార్న్ని తీసుకున్నాను, బేబీకార్న్ ఒక 3 బాక్సెస్. దాని తర్వాత దీనికి క్రాస్గా నార్మల్ సైజ్గా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లవర్, మైదా, పసుపు, ఉప్పు, కారం పొడి, చాట్ మసాలా, కెచప్, టమాటో కెచప్, కొత్తిమీర, నిమ్మకాయ, సన్నగా తరిగిన వెల్లుల్లి, నార్మల్ సైజ్గా తరిగిన పచ్చిమిర్చి, ధనియాలు, ఇంకా గరం మసాలా పొడి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనము కార్న్ని ఉడికించుకోవాలి. దీంట్లో నేను కార్న్ ఉడకడానికే నేను పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే కార్న్ని వేసుకోవాలి. కార్న్ బాగా ఉడకొద్దు, 60% ఉడికితే చాలు. స్పూన్తో కలుపుతూ ఉండాలి. మధ్యలో కూడా మనము చూసుకోవాలి అది మగ్గిందో లేదని చెప్పేసి. కంప్లీట్గా మగ్గనివ్వద్దు, ఎందుకంటే స్మాష్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చూసుకోవాలి కార్న్ని మగ్గిందో లేదో అని చెప్పేసి. అయితే మగ్గింది. నేను పక్కన స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి నేను మైదా 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. దాని తర్వాత దీంట్లో నేను సాల్ట్ టేస్ట్కి తగ్గినంత వేసుకున్నాను. దీని తర్వాత నేను కట్ చేసిన సన్న తరుక్కున్న కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే కట్ చేసుకొని బాయిల్ చేసుకున్న కార్న్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను. దీనికి నార్మల్గా మనం కలుపుకోవాలి, కంప్లీట్గా అలా కలపడం వీల్లేదు. కలుపుకొని దీనిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనము దీనికి ఇంకా వాటర్ వేయడానికి అక్కర్లేదు. సో చూడండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఏం చేశానంటే డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న తర్వాత ఒకటేసి చూశాను, ఓకే ఇప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి మిగతా కార్న్ కూడా 2 ట్రిప్స్గా నేను వేసుకున్నాను. చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఇప్పుడు పక్కన నేను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ కావాలని చెప్పేసి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఫస్ట్ ట్రిప్ నేను పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ట్రిప్ కూడా కంప్లీట్గా వేసేసాను. వేసేసి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేశానంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీంట్లో పక్కన తరుక్కున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా కొత్తిమీర, ధనియాలు వేసుకున్నాను. కొంచెం జస్ట్ ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మిర్చి పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను కారం వేయలేను కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు టమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. మంచిగా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయ్యాక మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేశానంటే నేను పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీకార్న్ దీంట్లో వేసుకున్నాను. వేసుకొని ఒక 5 minutes మంచిగా దీన్ని కలుపుకున్నాను. ఆ మసాలా గ్రేవీ అనేది మొత్తం ఈ కార్న్కి తగిలేటట్టు నేను కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. టేస్ట్ గురించి కొంచెం నేను లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేసుకున్న చాట్ మసాలా, గరం మసాలా అండ్ కొత్తిమీర కూడా నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకున్నాను. సో మా బేబీకార్న్ మంచూరియా
ఇస్ రెడీ. చాలా బాగొచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా నచ్చింది. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌నే వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.